ఉన్నది. ముఖ్యంగా భాగ్యంలో చంద్రరాహు సంయోగం, న్యాయస్థానాల యొక్క జోక్యం పరిపాలనలో విపరీతమవుతాయి. ఈ సంవత్సరం కూడా భారతదేశం మొత్తం మీద కొన్ని చట్టాల మీద బహిరంగ చర్చలనేటువంటివి, దానికి న్యాయస్థానాల యొక్క వత్తాసు కానీ ఈ సంవత్సరం మనం విరివిగా చూస్తాము. ముఖ్యంగా అంతర్జాతీయ న్యాయవేదిక పైన భారతదేశం అనేటువంటిది తిరుగులేని ముద్రను సాధించబోతున్న సంవత్సరం. భారతదేశము ఇతర దేశాలకు పరాభవం చేసే సంవత్సరమే ఈ పరాభవనామ సంవత్సరము. అది స్పష్టంగా ఉంది. అయితే ఈ సంవత్సరం ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే, భాగవతంలో దశమ స్కంధంలో ఒక శ్లోకముందు ఏమిటి? యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయిచ విద్వేష సవా ఆందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తగలినాయందు వాడెన్నడలుగు వాడెహింసనుందు. మంచివారిని తిట్టడము, అలాగే దేవతల నింద, వేదాన్ని నిందించడము, గోవులను నిందించడము, బ్రాహ్మణులను నిందించడము, ధర్మాన్ని నిందించడము, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వాళ్లకు హింస తప్పదో, వాళ్లకు పరాభవం ఈ సంవత్సరం జరిగి తీరుతుంది అని పరాభవనామ సంవత్సరం చెబుతోంది. అందుకే మౌనం మంచిది, ఎక్కువగా మాట్లాడొద్దు. మైకులు ఇచ్చినప్పటికీ కూడా ఎంత తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటువంటి నాయకుడికి అందరూ కూడా దండలు వేసి పట్టం కడతారు. అది ఈ సంవత్సరంలో మనం జాగ్రత్తగా చూడవచ్చు. కాబట్టి మౌనేన కలహన్నాస్తి. యూట్యూబుల్లో వ్యూస్ కోసమో దానికోసమో పిచ్చి పిచ్చి తమ్ములైన్లు పెట్టి సనాతన ధర్మాన్ని అన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్లకు పరాభవం తప్పదు. తృతీయాధిపతి రవి లాభంలో ఉచ్చస్థితిలో ఉండటం రాష్ట్రం బృందానికి బలమైన స్థిరమైన అనుకూలత అనేటువంటిది కలుగుతుంది. ఈ సంవత్సరం ఇక ఇంతసేపు చెప్పింది కాకుండా ఈ 2 నిమిషాలు ఒక్కసారి మీరు వినండి. ఇంతసేపు చెప్పినది ఒక ఎత్తు, ఇక ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అంశముల గురించి నేను చెబుతా. ఇది నా స్వకీయ కల్పన కాదు, పంచాంగం చెబుతున్నది. ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నాయి, ఇబ్బందులు తప్పవు. ఏప్రిల్ 10 నుండి జూలై 4 వరకు కాలసర్పయోగం, ప్రశాంతత తక్కువ. ఎవ్వరికి ఇంట్లో వీడికి ప్రశాంతత ఉండదు, అలాగే కలెక్టర్లకు ప్రశాంతంగా ఉండదు, పోలీసు డిపార్ట్మెంటుకు నిద్రనే ఉండదు. ప్రశాంతత అనేటువంటిది కల్తీ రంగాన్ని చూసేటువంటి వారికైతే అసలు వారు ఇంకా గట్టి ప్రయత్నం చెయ్యాలి. కల్తీలు రాజ్యమేలుతాయి. కల్తీ అనేటువంటిది ప్రతి చోట వస్తుంది. అది నివారించవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది.